మన ముఖ్యమంత్రి ఎవరండి తెలుసు కదా. ఒక సంవత్సరం దాకా కొంతమంది సినీ నటులకు కూడా ఆయన పేరు తెలియదు, మర్చిపోయారు. ఇప్పుడు మాత్రం చిన్నపిల్లాడిని అడుగు రేవంత్ రెడ్డి అంటారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ బూతులు అట్లా నదీ ప్రవాహంలాగా ఊరూరికి పిల్లల దగ్గరికి కూడా పోయినాయి ఫోన్ల ద్వారా. ఎప్పుడు నోరు తెరిస్తే ఏదో ఒక బూతులు. నువ్వు లంగా అంటే నేను దొంగ. కేసీఆర్ మాట్లాడింది అని గతంలో అన్నాడు. అవు మాట్లాడవచ్చు. నీ యొక్క సభ్యత నీకు ఏమైంది? అంతకంటే ఎక్కువ మాట్లాడబట్టి. దీంతో ఏమవుతుందంటే మనం కొన్ని సినిమాల్లో బూతులు వస్తుంటే అక్కడ మ్యూజిక్ వస్తుంది. రేపు మనం కూడా మా మీడియా కూడా ఈయన బూతులు మాట్లాడిందంటే అక్కడ మ్యూజిక్ పెట్టాలి. అప్పుడు అనుకోవాలి ఏదో బూతు తిట్టిండు ద్వారా ముఖ్యమంత్రి గారు అని అనుకునే స్థితికి వస్తున్నాడు. అదేవిధంగా ఫైర్, ఈయన మాట్లాడేది ఒక ఫైర్ లాంటిది. అగ్ని ప్రవాహం, అగ్ని జ్వాలలు వస్తుంటాయి ఆయన మాట్లాడుతూ ఉంటే. కేంద్రం నిధులు కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతుందని ఆరోపణ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే నేటి సమస్యలకు కారణమని, వారితో బీజేపీకి రహస్య బంధం ఉందని వ్యాఖ్య. తమ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అభివృద్ధి చేసి చూపించామని వెల్లడి.